మన అందరికీ ఇష్టమైన ప్లాంట్, ప్రతి ఇంట్లో కనిపించే ప్లాంట్, ఎక్కడ పెట్టినా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ అదే అండి మన మనీ ప్లాంట్. సడన్గా ఒకరోజు మనకి అది ఎల్లోయిష్గా మారిపోతుంది. వాటర్ ఇచ్చినా తీసుకోదు, మనం ఏ ఫుడ్ ఇచ్చినా అది తీసుకోదండి. అసలు ఏంటి దానికి కాజ్ ఏంటి, అసలు ఎందుకు అలా అవుతుంది? నెక్స్ట్ దీంట్లో మీకు రీపాట్ కూడా చూపిస్తాను, సాయిల్ మిక్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది థమ్స్అప్ బాటిల్ అండి. నేను 4 years బ్యాక్ నేను ఇది DIY చేశాను. ఇందులోనే ప్లాంట్ పెట్టానండి. ఫస్ట్ ఇందులో పెట్టాను, తర్వాత హ్యాంగింగ్ చేశాను. 4 years నుంచి ఇందులోనే ఉంది. ఇప్పుడు మీకు ఈ ప్లాంట్ చూపించాను కదండి, అది ఎల్లోయిష్గా కంప్లీట్గా మారిపోవడానికి సిద్ధంగా ఉంది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఓవర్ వాటరింగ్ వలన, ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్కువ వెలుతురు లేకపోవడం వలన, లేదు అంటే కంప్లీట్గా రూట్ బౌండ్ అయ్యి దాంట్లో సాయిల్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుందండి. దానివలన మనకి ప్లాంట్ అనేది అలా ఎల్లోయిష్గా మారిపోతుంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ వచ్చేసి మనం రీపాట్ చేయడమే అండి. దీనికి సాయిల్ ఎలా కావాలి, దానికి ఏమేమి కావాలి అనేవి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఒక పార్ట్ వచ్చేసి మనకి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ తీసుకోండి, లేదంటే లీఫ్ కంపోస్ట్ తీసుకోండి, లేదంటే మీకు కిచెన్ కంపోస్ట్ కూడా తీసుకోవచ్చండి. మనీ ప్లాంట్కి కిచెన్ కంపోస్ట్ చాలా మంచి యూజ్ అండి, దానికి చాలా ఇష్టము. హాఫ్ వచ్చేసి నేను సాయిల్ తీసుకున్నానండి. ఇది నా దగ్గర ఉన్నది పాత సాయిల్, అదే వాడుతున్నాను. హాఫ్ శాండ్ తీసుకున్నాను. 1 part వచ్చేసి కోకోబిట్ తీసుకున్నాను. నా దగ్గర కిచెన్ వేస్ట్ కూడా ఉందండి, అది కూడా నేను హాఫ్ తీసుకుంటున్నాను. ఇంతవరకు సాయిల్ ఓకే అండి. దీంట్లో కొన్ని వెరైటీస్ నేను కలుపుతున్నాను. అవి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కలపండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కూడా మీరు ప్లాంట్ని రీపాట్ చేసుకోవచ్చు. ఇది నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రూట్ రాకుండా ఉంటుంది. మనకి సాయిల్లో ఏమన్నా పురుగులు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మనకి దీనివలన చనిపోతాయండి. ఇది మంచి ఫెర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది 1 tablespoon తీసుకుందామండి. నెక్స్ట్ ఇవి చార్కోల్ అండి. చార్కోల్ ఇవి చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇందులో చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇవి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే దీంట్లో మిక్స్ చేయండి. దీనివలన ఏమవుతుందంటే మీకు వాటర్ అనేది స్టోర్ అవుతుంది. మనకి ఈ ప్లాంట్కి హ్యూమిడిటీ అంటే చాలా ఇష్టం, కాబట్టి దీనివలన మీకు ఎయిర్ ప్యాకెట్స్ కూడా రెడీ అవుతాయి. దాంట్లో ఏరియేషన్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మనకి ప్లాంట్ అనేది మంచి గ్రోత్ వస్తుందండి. ఇవి నేను కొన్ని కలుపుతున్నాను. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. 1/4 స్పూన్ తీసుకోవాలండి. ఇది సాఫ్ట్ ఫంగిసైడ్. ఇది వచ్చేసి ట్రైకోడర్మా విరిడియా అండి. ఇవి 3 కూడా పావు స్పూన్ అండి, అంటే 1/4 స్పూన్ తీసుకోవాలండి. ఇది మస్టర్డ్ కేక్ అండి, నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను. 1 స్పూన్ వేసేస్తున్నాను. పసుపు అండి, మీ దగ్గర ఫంగిసైడ్ లేనప్పుడు మీరు పసుపు వాడుకోండి. అది మంచి ఫంగిసైడ్ లాగా, యాంటీబయాటిక్ లాగా వర్క్ చేస్తుంది. ఇది అన్యూజ్డ్ టీ పౌడర్ అండి. దీంట్లో నైట్రోజన్ రిచ్ అండి, చాలా ఎక్కువగా ఉంటుంది. మన మనీ ప్లాంట్కి నైట్రోజన్ అంటే చాలా ఇష్టము. మంచి గ్రోత్ ఉంటుంది. లీవ్స్ కూడా మంచి గ్రీన్ షేడ్లోకి వస్తాయి. కాబట్టి ఇది నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది సాయిల్ని కూడా యాసిడిక్గా చేస్తుంది. కాబట్టి మీరు మనీ ప్లాంట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు టీ పౌడర్ వేయండి. ఇప్పుడు ఈ సాయిల్ని మొత్తం కంప్లీట్గా మంచిగా కలుపుకోవాలండి. 5 minutes later. ఈ ప్లాంట్కి హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఇష్టం అండి. ఇంకొకటి మట్టి కూడా బురదగా ఉండకూడదు, వెల్ డ్రైన్గా ఉండాలి. కాబట్టి నేను సాయిల్ ఇలా మిక్స్ చేశానండి. మీరు కూడా ఇలా మిక్స్ చేసి పెట్టండి. మీ మనీ ప్లాంట్ చాలా మంచిగా గ్రో అవుతుంది. ప్రతిసారి మనం సాయిల్ మిక్స్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. కాబట్టి మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఉందండి. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇందులో వాడిన సాఫీ ఫంగిసైడ్ కానివ్వండి, ఎప్సమ్ సాల్ట్ కానివ్వండి, ట్రైకోడర్మా విరిడి కానివ్వండి, ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఇలా డ్రైనేజ్ హోల్స్ పెట్టండి. అప్పుడు ఏంటంటే మీకు ప్లాంట్కి ఏరియేషన్ మంచిగా ఉంటుందండి. ఈ పార్ట్ ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హోల్స్ని ఇలా మనం ఒక పార్ట్ మనం విరిగిపోయి ఉంటాయి కదండి, అలాంటి పెంకులతో నేను కవర్ చేస్తున్నాను. ఇలా కొన్ని చిన్న పీసెస్ కూడా ఇందులో వేసేయండి. నెక్స్ట్ చార్కోల్ అండి. చార్కోల్ మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఒక 1 layer వరకు చార్కోల్ వేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఏరియేషన్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి వేసేస్తున్నాను నేను. నెక్స్ట్ కొన్ని డ్రై లీవ్స్ వేస్తున్నానండి కిందికి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరూ ఇలా పార్ట్స్ ఫిల్ చేయండి, అప్పుడు మీకు ప్లాంట్స్ అనేవి మంచి గ్రోత్ ఉంటుందండి. కొన్ని నేను కార్డ్బోర్డ్స్ కూడా వేస్తున్నానండి కిందికి. వెల్లుల్లి పొట్టండి ఇది కూడా ఉంటే అది కూడా వేసేస్తున్నాను నేను. ఇది మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అండి, ఇది కూడా వేస్తున్నాను. ఇలా కిచెన్ వేస్ట్ వేసాం కాబట్టి కొంచెం నేను నీమ్ కేక్ వేస్తున్నానండి, అప్పుడు మనకి ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి.
ఇప్పుడు మనం దీంట్లో సాయిల్ ఫిల్ చేసేద్దాం. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎక్కడ కూడా మనకి ఎయిర్ ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదండి. ఇప్పుడు మనం వెంటనే ప్లాంట్ పెడుతున్నాం కాబట్టి మనకు సాయిల్ అనేది ఒక 3-4 ఇంచెస్ ఎక్కువగా వేయండి. లేదు మీకు టైం ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం సాయిల్ వేసేసి అలా ఒక 4-5 డేస్ పెట్టాక అప్పుడు మీరు ప్లాంట్ని రీపాట్ చేసుకోండి. ఈ ప్లాంటర్ నుంచి ఈ ప్లాంట్ తీద్దామండి. చాలా నిదానంగా తీయండి. ఇది తీసేటప్పుడు మీరు కంపల్సరీగా మీరు దీంట్లో వాటర్ వేయండి. వాటర్ వేస్తే మీకు ఈజీగా రిమూవ్ అవుతుంది. చూడండి రూట్స్ ఎన్ని అయ్యాయో, అందుకే ఇది వాటర్ తీసుకోవట్లేదండి. రూట్సే కాకుండా స్టెమ్స్ కూడా ఎల్లోయిష్గా మారుతున్నాయి. ఇప్పుడు మనం రీపాట్ చేయకపోతే ప్లాంట్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోతుందండి. మనీ ప్లాంట్కి ఒక మంచి గుణం ఏంటంటే మనం ఎంత చిన్న పాట్లో పెట్టినా కూడా అది మంచి గ్రో అవుతుందండి. చూడండి ఎంత టైం పట్టిందో నాకు. ఇదంతా సాయిల్ అంతా తీసేసి నేను దాంట్లో పెట్టేస్తానండి. చూడండి ఎన్ని వేర్లు వెళ్ళాయో. ఇందులో నాకు 3 ప్లాంట్స్ అవుతున్నాయండి. అయితే నేను వీటిని డివైడ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఒకే ప్లాంటర్లో పెడితే మళ్ళీ రూట్స్ ఎక్కువైపోయి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనేసి నేను దీన్ని డివైడ్ చేసి పెడుతున్నానండి. చూడండి ఎన్ని రూట్స్ ఉన్నాయో. చూడండి నేను ఇలా పెడుతున్నానండి. ఈ కిందివి కూడా స్టెమ్స్ నేను ఇలా తిప్పేసి లోపలికి అనేసి పెడుతున్నాను. అప్పుడు ఏంటంటే మనకి ప్లాంట్ 4 వైపుల నుంచి కూడా రౌండ్గా కూడా మనకి న్యూ గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాయిల్ని ఇందులో ఫిల్ చేస్తున్నాను. కొన్ని వాటర్ తీసుకొని అంటే 1 లీటర్ వాటర్లో కొంచెం సాఫీ వేసేసి దీనికి వాటరింగ్ చేయాలండి. చూడండి వెల్ డ్రైన్ అంటే ఇలా ఉండాలండి. వాటర్ పోయగానే కంప్లీట్గా కిందికి డ్రైన్ అవుట్ అయ్యి వచ్చేసేయాలండి వాటర్. మీరు పాట్ ఫిల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక 2 ఇంచెస్ ఖాళీగా పెట్టండి. అప్పుడు మనం ఇంకేమైనా ఫెర్టిలైజర్స్ అలా ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. నేను ఇప్పుడు కొంచెం పైకి ఫిల్ చేశాను. ఎందుకంటే కింద మనం డ్రై లీవ్స్, కార్డ్బోర్డ్స్, కిచెన్ వేస్ట్ వేసాం కదండి. కొన్ని రోజుల తర్వాత అది కంప్లీట్గా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మట్టి అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈజీగా మనం దీనికి ఏవైనా ఫెర్టిలైజర్స్ కానివ్వండి, కంపోస్ట్ కానివ్వండి, ఏదైనా ఇవ్వచ్చు. ఇంతవరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పార్ట్స్ ఒకవేళ మీకు కావాలి, మీకు ప్రైస్ తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో చూడండి.